ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ అంటే వైశాఖ శుక్లపక్ష తదియ, వైశాఖ మాసంలో 3వ రోజు అన్నమాట. 17వ తారీఖు అమావాస్య ఉదయం వరకు ఉన్నది. ఆ తర్వాత 19వ తారీఖు ఈ అక్షయ తృతీయ అయింది. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అదృష్టం పడుతుందా? అక్షయ తృతీయ వెనకాల ఉన్నటువంటి అనేకమైనటువంటి పురాణ రహస్యాలను కూడా మనం ఈ వీడియోలో వీక్షించే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం 2026 తిథుల ఆధారంగా జరుపుకునే పండగ కాబట్టి ఇది ఏప్రిల్ 19వ తారీఖున అక్షయ తదియ జరుపుకోవాలి. హిందువులు పరమ పవిత్రంగా భావించే ఈ రోజున ఏ శుభకార్యాన్ని తలపెట్టినా కూడా విజయవంతం అవుతుంది అని ఒక నమ్మకం. అంతేకాదండి, ఆ తలపెట్టినటువంటి పని యొక్క ఫలితం కూడా అక్షయంగా ఉంటుంది, అంటే ఎప్పటికీ తరగనిదిగా ఉంటుంది అని నమ్ముతారు. అందుకే ఈ రోజున అందరికీ బంగారాన్ని కొనుక్కోవటం అనేది ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఎందుకంటే బంగారం చాలా విలువైన లోహం. ఆభరణాలని తయారు చేసి మెడలో శరీరం మీద ధరించడానికి అనువైన లోహం. అంతేకాదు, ఆ బంగారపు మీద నుంచి నీళ్లు మన శరీరానికి తాకితే శరీరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, స్ఫుటంగా తయారవుతుంది అనేది కూడా పెద్దలు చెప్పే మాట. అయితే ఈ రోజున కొనే బంగారం అక్షయ పాత్రలో వేసినట్లుగా పెరుగుతుందే కానీ తరగదు అని కూడా హిందువుల యొక్క నమ్మకం. అందుకే ఈ రోజుకి బంగారం కొనుక్కునే పండగగానే ఎక్కువగా ప్రాధాన్యత వచ్చింది. ఈ గోల్డ్ షాపుల వాళ్ళు కూడా ఎక్కువ ప్రచారం చేయటం మొదలుపెట్టారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళది. దానివల్ల బంగారపు కొట్లు కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఈ యుద్ధం పుణ్యాన కావచ్చు, ఏదైనా కావచ్చు, బంగారము వెండి సామాన్య మానవుడికి అందనంత ఎత్తుకి వెళ్ళిపోయింది రేటు. అయితే అక్షయ తృతీయ కేవలం బంగారం కొనుక్కునే పండగ మాత్రం కాదండి. అసలు ఈ పండగకు ఉన్నటువంటి విశేషాలు, గొప్పదనం తెలుసుకుంటే తప్ప మనం ఏం చేయాలి ఈ రోజునని మనకు అర్థం కాదు. అయితే ఈ అక్షయ తృతీయకి ఇంతటి ప్రాధాన్యం రావడానికి బంగారం కొనాలి అనే సంప్రదాయం వల్ల మాత్రం కాదండి. ఈ మధ్య ఒక 10 ఏళ్ల నుంచి అక్షయ తృతీయ యొక్క గొప్పతనం తెలియనటువంటి కొంతమంది ఈ తరం యువత ఈ పండుగని బంగారం షాపుల మార్కెటింగ్ స్ట్రాటజీ అంటూ వ్యాఖ్యానించడం కూడా కనపడుతుంది. అయితే అది కేవలం వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి ఈ అక్షయ తృతీయ పండగకి యుగాల ముందు నుండి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఈ రోజుకి అనేది పండితులు వివిధ శాస్త్రాలని, పురాణాలని, 18 పురాణాలు మనకున్నాయి, వ్యాసుల వారు అందించారు. వాటి ఆధారంగా మనం తెలుసుకోవాలి. ఈ అక్షయ తృతీయ రోజే బ్రహ్మదేవుడు తొలిగా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాడని పురాణం చెబుతోంది. అంటే సృష్టి మొదలైన రోజు, అంటే విశ్వ నిర్మాణానికి ఇది తొలి రోజు. అసలు సృష్టి అనేది లేకపోతే మనం లేము, బంగారం లేదు, ఇంకోటి లేదు.
అటువంటి సృష్టి ప్రారంభమైన రోజు ఇది. ఇక ఈ రోజునే యుగాల ఆరంభం కూడా అయింది అని పురాణం చెబుతోంది. అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి కలియుగం. ఇవన్నీ అక్షయ తృతీయ రోజునే జరిగిందని పండితులు చెప్పే మాట. అందుకనే సృష్టి అక్షయంగా సాగిపోతూ ఉన్నది అని. అంతేకాదండి, జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు, రేణుకాదేవి యొక్క పుత్రుడు, విష్ణుమూర్తి యొక్క ఆవేశ అవతారమైనటువంటి పరశురామ ప్రభు అవతరించినటువంటి రోజు కూడా ఇది, పరశురామ జయంతి. మనం ఎంతో పూజించేటటువంటి గంగామాత, పరమ పవిత్రమైనటువంటిది గంగా. గంగా 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 అని 3 సార్లు స్మరించినంత మాత్రాన గంగలో మునిగినటువంటి పుణ్యం పడుతుంది అని పెద్దలు చెబుతారు. అటువంటి గంగామాత భగీరథుడి యొక్క అద్భుతమైనటువంటి తపశ్శక్తి వల్ల, శంకరుడి యొక్క అనుగ్రహం వల్ల, శివుడి యొక్క జటాజూటంలో దూకి మళ్ళీ భగీరథుడి యొక్క ప్రార్థన మేరకి శివుడి యొక్క అంగాంగాలని ప్లావితం చేస్తూ భూలోకానికి వచ్చింది. ఆ తల్లి మొట్టమొదట హరిపాదోద్భవ, విష్ణుమూర్తి పాదాల నుంచి వచ్చింది. ఆ తరువాత దేవలోకంలో ప్రవహించింది. అప్పుడు మందాకిని అని పేరు అమ్మకి. భగీరథుడు తపఃప్రభావం వల్ల శివుడి యొక్క జటాజూటంలోకి దూకి అక్కడి నుంచి శివుడి యొక్క అంగాంగాలని ప్లావితం చేస్తూ 7 పాయలుగా భూమి మీదకి వచ్చింది. ఒక పాయ భగీరథుడి వెంట పాతాళానికి వెళ్ళింది. భగీరథుడు కోసం ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భాగీరథి అని పేరు వచ్చింది. దారిలో జనుహు మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచటం వల్ల, మళ్ళీ ఆయన చెవులో నుంచి విడిచిపెట్టడం వల్ల భాగీరథి అని పేరు వచ్చింది. పాతాళలోకంలో ప్రవహించి సగరపుత్రులు 60,000 మందికి ఉత్తమ గతులు కల్పించింది కాబట్టి అక్కడ గంగమ్మకి భోగవతి అని పేరు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు గంగమ్మ భూలోకానికి వచ్చింది. ఇక మూడవది, కుబేరుడు ఉన్నాడు, ఉత్తర దిక్పాలకుడు, వైశ్రవణుడు అంటారు ఆయన్ని. విశ్రవసు యొక్క పుత్రుడు. విశ్వవసుకి ఇలబిల అనేటువంటి భార్య ద్వారా పుట్టినటువంటి పిల్లవాడు కుబేరుడు. ఈశ్వరుడు గురించి తపస్సు చేసి ఉత్తర దిక్కుకి ఆధిపత్యం వహించటానికి ఈరోజే కోశాధికారిగా నియమించబడ్డాడు, ఈ అక్షయ తృతీయ రోజునే. అంతేకాదు, భూమి మీద జీవించే సకల జీవులకి ఉండేటటువంటి ఆకలి బాధ తీర్చటానికి శంకరుడి యొక్క పత్ని అయినటువంటి అన్నపూర్ణాదేవి భూమి మీదకి అడుగుపెట్టినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయే అని పురాణం చెబుతోంది. అంతేకాదు, శ్రీకృష్ణ భగవానుణ్ణి తన స్నేహితుడైనటువంటి సుదాముడు కలిసి పరమాత్మ యొక్క అనుగ్రహంతో, పరమాత్మ యొక్క ప్రేమని అనుభవించి, పరమాత్మ చేత పాదాలు ప్రక్షాళనం చేయబడి, తన నిజ తల్పం మీద కూర్చోబెట్టబడి, ఎంతో గౌరవం పొంది పరమాత్మకి తాను తెచ్చినటువంటి అటుకులని పరమాత్మ యొక్క బలవంతం మీద పరమాత్మకుడికి సమర్పించినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. అక్షయమైన సంపదలు అనుగ్రహించాడు పరమాత్మ ఒకే ఒక్క పిడికిలి అటుకులతోటి. అంతేకాదు, పాండవులు వనవాసం చేసే సమయంలో పాండవుల వెంట అనేక మంది బ్రాహ్మణులు, భక్తులు అందరూ కూడా వెంటపడి అడవికి వచ్చారు. ఎంత చెప్పినా వినరు. మరి ధర్మరాజుకి మనసులో బాధ. తాము 5గురు, తమ భార్య అయితే ఏదో కందమూలాలు తెచ్చుకొని తింటారు, కానీ ఇంతమంది తమను ఆశ్రయించి వస్తే వాళ్ళకి భోజనం పెట్టలేకపోతున్నానే అనే బాధ కలిగింది ఆయనకి. అప్పుడు వాళ్ళ కులగురువైనటువంటి ధౌమ్యుడి యొక్క ఆదేశం మేరకి సూర్య భగవానుడి యొక్క మంత్రాన్ని ఉపదేశించుకొని గురువు దగ్గర వెళ్ళి ఒకే ఒక్కరోజు
సూర్యోపాసన చేసి అక్షయంగా భోజనం ప్రసాదించేటటువంటి దివ్యమైన అక్షయ పాత్రను పొందినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయే అని చెబుతారు. అంతేకాదు వ్యాస మహర్షి 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి మహాభారతాన్ని గణపతి యొక్క అనుగ్రహంతో గణపతి లేఖకుడుగా ఉండి వ్రాయడం ఆరంభించినటువంటి రోజు కూడా ఇదేను అని. ఎక్కడ అది? బద్రీనాథ్ నుంచి మానా అనేటువంటి మొదటి విలేజ్ ఉంది అక్కడ. అక్కడి నుంచే పాండవులు కూడా చిట్ట చివరికి ప్రస్థానం చేశారు, మహాప్రస్థానం. ఆ దారిలో 2 గుహలు ఉంటాయి. ఒకటి గణేశ గుహ, రెండోది వ్యాస గుహ. ఆ వ్యాస గుహలో కూర్చొని వినాయకుడు రాస్తూ ఉంటే మహాభారతాన్ని మనకు అందించినటువంటి ప్రారంభించినటువంటి రోజు కూడా అక్షయ తృతీయేనండి. అంతేకాదు ఉత్తరప్రదేశ్లో మథుర జిల్లాలో బృందావన్ అనేటువంటి నగరం ఉంది. ఇప్పుడు పట్టణంగా మారింది, పూర్వం గ్రామమేది. ఆ బృందావనంలో ఉన్నటువంటి బాంకే బిహారీ ఆలయంలో ఈ ఒక్కరోజు మాత్రమే మూల విరాట్ యొక్క పాద దర్శనం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి అయితే నిజపాద దర్శనం శుక్రవారం ఉంటుంది. ఇక్కడ కేవలం ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే కృష్ణ భగవానుడి యొక్క పాదాలని దర్శించే అదృష్టం ఉంటుంది. అంతేకాదు రాధాకృష్ణులు ఏకస్వరూపంగా కనిపించడమే ఈ గుడిలో ఉండేటటువంటి కృష్ణ విగ్రహానికి ప్రత్యేకత అండి. అక్షయ తృతీయ రోజున హిమాలయ పర్వతాల్లో ఛోటా చార్ధామ్ యాత్ర కూడా మొదలు పెడతారండి. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర కోసం రథ నిర్మాణ పనులు కూడా అక్షయ తృతీయ నుంచే మొదలు పెడతారు. ఇదే అక్షయ తృతీయకు ఉండేటటువంటి ఎన్నో గొప్పతనాలు, విశేషాలండి. అందువల్ల ఈ రోజున మనం బంగారం కొనుక్కోవచ్చు, దానికేం తప్పేం కాదండి అది. కాకపోతే ధరలు ఆకాశాన్ని అంటడం వల్ల ప్రతి వ్యక్తి బంగారం కొనాలి అని ప్రయత్నం చేస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. రెండోది అప్పుల పాలు కావచ్చు. కాబట్టి ఈరోజు కేవలం ఆస్తులు పెంచుకునే రోజుగా మాత్రమే భావించకుండా ఈ రోజున భగవంతుడి మీద భక్తిని పెంచుకునే రోజుకు కూడా జరుపుకోవాలి. దానివల్ల భక్తి అక్షయం అవుతుంది. అంతేకాదు ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టండి. ఒక భగవద్గీత, ఒక మహాభారతము, ఒక రామాయణము, ఒక భాగవతము, దేవీ భాగవతము, ఏదో ఒకటి చదవటం మొదలుపెట్టండి. ఆ చదవటం వల్ల మీలో భక్తిభావం ఇనుమడిస్తుంది. తద్వారా పుణ్య సముపార్జన కూడా జరుగుతుంది. అంటే ఈ రోజున మీరు భగవంతుడి మీద చూపించే భక్తి అక్షయ తృతీయ రోజు చేయటం వల్ల రోజు రోజుకి పెరిగి మోక్ష సాధనకి మార్గం చూపిస్తుందండి. ప్రతి వ్యక్తి అంతిమంగా కోరుకునేది మోక్షమే కదండి. మనం అందరం కూడా మోక్ష కాములమే కదా. అందుకని మోక్ష సముపార్జన కోసం ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీత వ్యాఖ్యాన సహితంగా చదవండి, మొదలుపెట్టండి. రోజుకు 2-3 శ్లోకాలు ఎంచుకోండి. లేదు గంట సమయం కేటాయించుకున్నారు, గంటలో ఎంత అవుతుందో అంతవరకు పూర్తి చేసుకోండి. దీనివల్ల మనం మోక్షం అనేది కరతలామలకమయ్యే అవకాశం ఉందండి. అంతేకాదండి, మరికొన్ని అద్భుతమైన విశేషాలు కూడా చూద్దాం. ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని ఖగోళ శాస్త్రంలో గ్రహాలకు సంబంధించినటువంటి మార్పులు కూడా జరుగుతున్నాయి. మనందరికీ సంపదకి, వైభవానికి ఆధిపత్యం వహించేటటువంటి శుక్రగ్రహం, శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహ సంచారం వల్ల కొన్ని రాసుల వాళ్ళ జీవితాల్లో కొన్ని సానుకూలమైనటువంటి
మార్పులు అవకాశం ఉంది. మేషరాశి మొట్టమొదటిది. ఈ మేషరాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుందండి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. అంతేకాదు, మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా మీకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం తోడవుతుంది, బాగా రాణిస్తారు. ఇక వృషభ రాశి. శుక్రుడు తన స్వంత రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. స్వంత రాశి వృషభ రాశి. దీనివల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు వస్తుంది, స్థిరత్వం కూడా వస్తుంది. జీవితంలో అనుభవించడానికి అనేకమైన సౌకర్యాలు కూడా మీకు లభిస్తాయి. ఇక కన్యారాశి. ఇక కన్యారాశి వాళ్ళకి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయండి. వాళ్ళ ఇంట్లో పిల్లలకు కనుక పెళ్లి ప్రయత్నాలు కనుక మొదలు పెడితే మంచి సంబంధాలు దొరుకుతాయి. అలాగే వ్యక్తిగత బంధాలు కూడా బలపడతాయి. జీవితంలో నూతనమైన ఉత్సాహం కూడా కనిపిస్తుంది. ఇంకా తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ శుక్రగ్రహం అనుగ్రహం వల్ల పొదుపు పెంచుకోవడానికి మంచి సమయం. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు, ఆస్తుల కొనుగోలు చేస్తారు, పెట్టుబడులకి మంచి అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇక ధనస్సు రాశి వాళ్ళకి విషయంకి వస్తే వృత్తి వ్యాపారాల్లో విశేషమైన పురోభివృద్ధి ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం కూడా అందుతుందండి. మీలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇతరుల నుంచి మంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ విశిష్టత ఏమిటి అంటే, ప్రధానంగా స్థూలంగా ఈరోజు ప్రారంభించే ఏ పనైనా అక్షయంగా, నాశనం లేనిదిగా నిలబడుతుందని భక్తుల నమ్మకం అండి. అందుకే ఈ రోజున కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ, బంగారాన్ని కొనటం కానీ, భూమి పూజలు చేయటం కానీ, ఇటువంటివి ఏ పనులైనా సరే ప్రారంభిస్తే అవి అక్షయమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అని జ్యోతిష్శాస్త్ర పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి వీటన్నిటినీ మనసులో పెట్టుకొని బంగారం కొనలేకపోయినా దైవారాధన మాత్రం మానుకోకండి. ఈ రోజున చేసి తీరండి లక్ష్మీదేవి పూజ. అంతేకాదు, ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టండి. చదవటం అంటే ఊరికే పేజీలు తిరగటం కాదు, అధ్యయనం చేయటం మొదలుపెట్టండి. దాన్ని మనస్సుకు పట్టించుకునే ప్రయత్నం చేయండి అని మీతో మనవి చేసుకుంటూ, అందరికీ శుభాలు ఆ లక్ష్మీమాత అనుగ్రహించాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.